గుంటూరు జిల్లాలో జరిగిన భారీ చోరీ కేసులో నిందితుల కోసం మంగళగిరి పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో మంగళగిరి టు ఆత్మకూరు అండర్ పాస్ వద్ద చోరీ రీక్రియేషన్ చేశారు. బైక్ పై ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని అడ్డగించి సుమారు 5 కిలోల బంగారు ఆభరణాలను లాక్కొని ఉడాయించారు. చోరీకి గురైన గోల్డ్ విలువ దాదాపు 5 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. సింధు, నిన్న రాత్రి మంగళగిరికి సంబంధించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి బైపాస్ ఆత్మకూరు అండర్ పాస్ దగ్గర బంగారం పెద్ద మొత్తంలో చోరీ అయినట్టు కూడా ఎవరైతే ఈ చోరీ గురి అయిందని చెప్తున్నారో ఆయన అయితే మంగళగిరి పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇచ్చాడు. డివిఆర్ జ్యువెలరీస్ కి సంబంధించి విజయవాడకు సంబంధించినటువంటి ఈ షాప్ నుంచి 5 కేజీల బంగారాన్ని దగ్గర 5 కోట్ల విలువైనటువంటి బంగారు ఆభరణాలు తీసుకొని ఆ టైంలో నైట్ 8:30 టైంలో మంగళగిరికి వస్తున్నటువంటి క్రమంలో మంగళగిరి సమీపంలో ఉన్నటువంటి ఆత్మకూరు అండర్ బైపాస్ దగ్గర ఆ వెహికల్ వస్తున్నటువంటి ఏదైతే స్కూటీ ఉందో ఆ స్కూటీని ఆపి 2 వ్యక్తులు వచ్చి వాటిని పికప్ చేసుకొని అతన్ని పక్కన నెట్టేసి తీసుకొని వెళ్ళినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ఈ చోరీకి గురైందని చెప్తున్నటువంటి వ్యక్తి నాగరాజు, అతనైతే ఈ జ్యువెలరీలో పనిచేస్తూ ఉన్నాడు. అతని పోలీసులు రాత్రి అయితే ఇంట్రాగేట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత ఏదైతే ఆ జ్యువెలరీ షాప్ కి సంబంధించినటువంటి యజమాని కూడా పిలిపించి అతని నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. మొట్టమొదటి నుంచి కూడా ఈ చోరీకి సంబంధించి పలు రకాల కోణాల్లో అయితే మాత్రం దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. అంత పెద్ద మొత్తంలో ఆ స్కూటర్ లోనే 5 కోట్ల విలువైనటువంటి 5 కేజీలు బంగారాభరణాన్ని ఎలా తీసుకొచ్చారు అనే దాని మీద పోలీసులు అయితే మాత్రం పూర్తిగా సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఇంటి దొంగల పని ఏమన్నా ఉన్నదా అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళైతే విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి. ఆ తర్వాత 1 గంట క్రితం అయితే మాత్రం సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఏ విధంగా అయితే అక్కడ చోరీ గురైందని చెప్తున్న వ్యక్తి ఎలా అయితే అక్కడ చోరీ గురైందని తెలియజేశాడో అదే విధంగా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగింది. దానికి సంబంధించి ఆ స్పాట్ లో చోరీకి జరిగిన స్పాట్ లో అయితే మాత్రం పోలీసులు ఆ వ్యక్తి చెప్పిన విధంగా కూడా అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అయితే మాత్రం దీనికి సంబంధించి భిన్నవాదనలు అయితే వినపడుతూ ఉన్నాయి. అసలు చోరీకి గురైందా లేదా, లేకపోతే ఎవరైతే దీన్ని తీసుకొస్తున్నటువంటి నాగరాజు అనే వ్యక్తి ఏమన్నా సైడ్ చేశారా అనే దాని మీద కూడా ప్రజెంట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి చోరీకి సంబంధించిన వివరాలు అయితే మాత్రం సాయంత్రానికి ఒక కొలుపు వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, థాంక్యూ రవికృష్ణ.